శ్రీరాముడికి వాయుదేవుడు స్వాగతం పలికిన స్థలం. హనుమంతుడి ప్రతిమను శ్రీరాముడు స్వహస్తాలతో చెక్కిన క్షేత్రం. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం, కష్టాలను దాటే ధైర్యాన్నిచ్చే అఖండ బలం. గండి ఆంజనేయుడు లక్షల కుటుంబాల ఇలవేల్పు. దేశంలో 108 ప్రముఖ హనుమ క్షేత్రాలుంటే అందులో 107 ఆలయాల్లో ఆంజనేయుడు స్వయంభువై వెలిశాడు. ఒక్కచోట మాత్రం హనుమకు ఆరాధ్య దైవమైన శ్రీరాముడు తన బాణం యొక్క మొనతో హనుమ ఆకారాన్ని చెక్కడం, తన స్వామి చెక్కిన ఆ చిత్రంలోకి హనుమ స్వయంగా వచ్చి నిలవడం కనిపిస్తుంది. అదే కడప జిల్లా గండిలోని వీరాంజనేయ స్వామి దేవాలయం. ఇక్కడ సజీవమైన హనుమాన్ మూర్తి దర్శనమిస్తుంది. రఘునందన రఘురఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధి నియోజన శర పరిలంఘన. గండి క్షేత్రంలో ఆంజనేయ స్వామి విగ్రహానికి చిటికెన వేలు ఉండదు. ఎవరైనా స్వామి చిటికెన వేలును చెక్కేందుకు ప్రయత్నిస్తే విగ్రహం నుంచి రక్తం వస్తుంది. ఇక్కడి మూర్తిని సజీవ ఆంజనేయ స్వామి మూర్తిగా కొలుస్తుంటారు. ఆంజనేయుడి సహకారంతో రావణాసురుణ్ణి సంహరించి సీతతో కలిసి శ్రీరాముడు అయోధ్యకు తిరిగి పయనమైనప్పుడు గండి క్షేత్రానికి వస్తాడు. సీతారాముల రాక తెలుసుకున్న వాయుదేవుడు శ్రీరాముడికి స్వాగతం పలుకుతూ తన తపోబలంతో 2 కొండలను వేరు చేసే పాపాగ్ని నదిపై బంగారు తోరణాన్ని నిర్మిస్తాడు. అక్కడ స్వామివారు ఉన్న సమయంలో సీతమ్మ వారి కోరిక మేరకు తన బాణపు ఉలితో ఆంజనేయుడి విగ్రహాన్ని శ్రీరాముడు చెక్కుతాడు. అయోధ్యకు చేరే ముహూర్తం దగ్గర పడుతోందని విగ్రహాన్ని పూర్తి చేయకుండానే అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇందుకు ప్రతీకగా ఆంజనేయుడి చిటికెన వేలు ఉండదు. ఇక్కడ శ్రీ వీరాంజనేయ స్వాముల వారికి అనాది కాలం నుండి కూడా పాంచరాత్ర ఆగమ వడహలై సాంప్రదాయం ప్రకారము అహోబిళ మఠము పీఠాధిపతి యొక్క ఆదేశానుసారము ఇక్కడ నిత్య పూజాధికాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ 2 కొండలకు కూడా రాముల వారికి కోసం నిర్మించినటువంటి బంగారు మకర తోరణము మొట్టమొదటిసారి 1807 సంవత్సరాల మధ్యకాలంలో సర్ థామస్ మన్రో అనే బ్రిటిష్ కలెక్టర్కు కనపడినట్లు కూడా మన కడప జిల్లా గజెట్లో కూడా ఉండడం మనము చూడొచ్చు, నేటికి కూడా చూడొచ్చు. శ్రీరాముడు గండి క్షేత్రానికి వచ్చింది శ్రావణ మాసంలోనే. అందుకే ఇక్కడ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు. ప్రత్యేకించి శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో ప్రత్యేక ఉత్సవాలు ఇక్కడ కన్నుల పండువగా నిర్వహించబడతాయి. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాది సంఖ్యలో వస్తుంటారు. చివరి శనివారం వీరాంజనేయుణ్ణి ఒంటె వాహనంపై పురవీధుల్లో ఊరేగిస్తారు.